హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు మా అమ్మని నాన్నని మీకు పరిచయం చేస్తున్నానండి. మా నాన్నగారండి. మొన్న ఊరొచ్చామని చెప్పాను కదా, ఖమ్మం నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ ఖమ్మానికి. మా నాన్నగారు అనమాట. ఈ మొక్కలంటే చాలా పిచ్చి అనమాట. ఎక్కడెక్కడ మొక్కలన్నీ తీసుకొచ్చి ఇంట్లో నాటుతూ ఉంటారు. వెనకాల అరటి చెట్టు కనిపిస్తుంది కదా, ఈ అరటి చెట్టు పక్కన టేకు చెట్లు, ములక్కాయ చెట్లు, సీతాఫలం చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ పెట్టారు ఇంటి చుట్టూతూ కూడా. ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. ఇదంతా పెద్ద గార్డెన్ లాగే ఉంటుంది. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇంటి వెనకాల ఎంత మొక్కలన్నీ నాటేశారు ఫుల్గా. చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడ. నాన్న హాయ్ చెప్పు సార్ మళ్ళీ. హాయ్ అండి, నమస్తే. మా నాన్నగారు హాయ్ చెప్పు. మా అమ్మ హాయ్ చెప్పమ్మా. ఈరోజు వీళ్ళిద్దరిని పరిచయం చేస్తున్నాను. నేను మొన్నే ఊరొచ్చాను అనమాట ఇక్కడికి. మధ్యలో ఏంటి వంటలు చూపిస్తుంది అనుకుంటున్నారా? నేనేం వంటలు చూపించట్లేదండి. పక్కన మా అక్క ఉందనమాట, తను వంట చేస్తుంది. తననే చూపిస్తాను. బూరెలు చేస్తుంది అనమాట. తను చాలా బాగా వంట చేస్తుందండి, చాలా సూపర్గా చేస్తుంది. అదే వీడియో తీస్తున్నాను, చూడండి ఒకసారి తనని. కొద్ది నవ్వచ్చు అక్క. నీ ఆస్తి మొత్తం ఎవరు ఎత్తుకుపోయినట్టు ఎందుకు అట్లా పెట్టుకున్నావు మొహం? తను చాలా సీరియస్గా వంట చేస్తుందని చెప్పేసాను. కొంచెం కామెడీ చేశాను, అప్పుడే కొంచెం నవ్విందనమాట. అప్పటి వరకు చాలా సీరియస్గా వంట చేస్తుంది. ఇది వచ్చేసి కిచెన్ కాదండి, మాది ఇంట్లో కిచెన్ కాదు, ఇది సపరేట్గా ఉంటుంది వంట చేసుకోవడం కోసం అని చెప్పేసని. అంటే రోజు దీన్ని వాడరు. ఏదైనా పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు సంక్రాంతి ఆ టైంలో మాత్రానికి దీన్ని వాడతాము. నేను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పేసాను. తను కూడా వచ్చిందండి. కొంచెం నాతోటి ఒక 3 డేసే కదా నేను ఉండేది, ఒక రోజు ఉందామని చెప్పేసాను వచ్చింది తను కూడా ఒక రోజు. అదే వంట చేస్తుంది, బూరెలు చేస్తుంది. మేమిద్దరమేనండి, అమ్మ వాళ్ళకి అక్క నేను ఇద్దరం మాత్రమే ఉన్నాము. అన్నదమ్ముళ్ళు ఎవరు లేరండి. చాలా బాగుంటామండి మేమిద్దరం. హాయ్ చెప్పమంటే ఇప్పుడే కొంచెం నవ్వి హాయ్ చెప్తుంది. ఇంక చాలే, వీడియో తీసిన వరకు ఇంకా ఆఫ్ చేయని చెప్పేసి అంటుందన్నమాట. హాయ్ అండి, నమస్తే. మా నాన్నగారు అనమాట. ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. నాన్న హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అందరి పేరెంట్స్కి పిల్లలంటే చాలా పిచ్చి కదండి. మా అమ్మ వాళ్ళకి కూడా అంతేనండి. నేనంటే పిచ్చే కదండి, ప్రాణం అండి. ఒక్క పూట ఫోన్ చేయకపోయినా ఉండలేరు అసలు. మళ్ళీ జన్మంటూ ఉంటే మా అమ్మ నాన్న కడుపున నేను మళ్ళీ పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇదే అండి మా ఫ్యామిలీ. మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.